ఓం నమ శివాయ. ఓం నమః శివాయ. భక్తులారా, ఆ మహాశివుణ్ణి ఒక్క మారేడు దళంతోనే ప్రసన్నం చేసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. కాని అదే మారేడు దళం మీ శరీరానికి ప్రాణవాయువులా పనిచేస్తుందని మీకు తెలుసా? శివుడి ప్రియమైన బేల్పత్రి భక్తికే కాదు, ఆరోగ్యానికి ఒక సంజీవని. శివుడికి అత్యంత ప్రియమైన మారేడు దళం. త్రిదళాలతో ఉండే ఈ బేల్పత్రి త్రినేత్రుడైన శివుని ప్రతీక. శుద్ధి, శాంతి, సత్వగుణం ఈ మూడింటికి చిహ్నం. అందుకే శివపూజలో మారేడు దళం లేకుండా పూజ పూర్తి కాదు. భక్తితో సమర్పించిన ఒక్క మారేడు దళం పర్వతాలంత పుణ్యాన్నిస్తుందని భక్తుల విశ్వాసం. బేల్ ప్రకృతి ఇచ్చిన ఔషధవరం. మారేడు చెట్టు కేవలం పవిత్ర వృక్షం మాత్రమే కాదు, ఇది ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ వృక్షం. దీని ఆకులు, పండ్లు, వేర్లు, కాండం ప్రతి భాగంలోనూ ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. శతాబ్దాలుగా వైద్యులు దీనిని అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. పోషకశక్తి, శరీరానికి రక్షణ కవచం. బేల్ ఆకుల్లో ఉన్న కాల్షియం, ఫైబర్, పొటాషియం, విటమిన్లు ఏ, సి, బి6 శరీరానికి బలాన్నిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడే శక్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్భుత ఫలితాలు. ఉదయం ఖాళీ కడుపుతో 1 లేదా 2 బేల్ ఆకులను నమిలితే జీర్ణక్రియ చురుకుగా మారుతుంది. అజీర్ణం, గుండెల్లో మంట, త్రేనుపు ఇలాంటి సమస్యలకు ఇది సహజ పరిష్కారం. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. మధుమేహం మరియు గుండె ఆరోగ్యం. డయాబెటీస్ నయం కాకపోయినా దానిని నియంత్రిస్తే జీవితమే మారుతుంది. బేల్ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనలు ఏమంటున్నాయి? శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం బేల్ ఆకులు ఆస్థమా, విరేచనాల్లో ఉపశమనమిస్తాయి, ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి, జుట్టును బలపరుస్తాయి, తల్లిపాల నాణ్యతను పెంచడంలో కూడా సహాయపడతాయి. కొన్ని ప్రయోగాల్లో బేల్ పండ్లు కణతి పరిమాణాన్ని 79% వరకు తగ్గించాయని గుర్తించారు. ఎలా తీసుకోవాలి? ముఖ్యమైన జాగ్రత్తలు. రోజుకి 1 లేదా 2 బేలాకులు చాలు. శీతాకాలంలో 1 కంటే ఎక్కువ తీసుకోకండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి. పవర్ ముగింపు, కాల్ టు యాక్షన్. మారేడు దళం శివుడి ఆశీసులకే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఒక అమూల్యమైన వరం. ఈ ప్రకృతి ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఆరోగ్య రహస్యాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.